This is the Anshu Digital Venue. We extend a warm welcome to all learners. Hi everyone. ఈరోజు మనము ఒక ఇంపార్టెంట్ టూల్ గురించి నేర్చుకుంటాము ఎంఎస్ వర్డ్లో, అండ్ దట్ ఈజ్ మెయిల్ మర్జ్. ఇది అందరికీ యూజ్ అయ్యే టూల్ ఆఫీస్లో. ఓకే, ఈ మెయిల్ మర్జ్ అంటే ఏంటి, అసలు మెయిల్ మర్జ్ అంటే ఏంటి? ఓకే, ఫస్ట్ ఈ మెయిల్ మర్జ్తోనే ఏం చేస్తారంటే ఒకే లెటర్ని, లేకపోతే సర్టిఫికెట్స్, లెటర్స్ ఇలాంటివి 100 మెంబర్స్కైనా 1000 మెంబర్స్కైనా ఇప్పుడు వేరు పేర్లు ఉంటాయి, అడ్రస్లు ఉంటాయి. ఆటోమేటిక్గా 1000 లెటర్స్ జనరేట్ చేసి ప్రింట్ చేయాలంటే మెయిల్ మర్జ్ యూజ్ చేస్తారు. మనకు బోనోఫైడ్ సర్టిఫికేట్స్, అటెండెన్స్ సర్టిఫికేట్, పార్టిసిపేట్ సర్టిఫికేట్స్ ఇలాంటివి ఒకేసారి ఒక 100 సర్టిఫికేట్స్ జనరేట్ చేసి ప్రింట్ చేయడానికి మెయిల్ మర్జ్ యూజ్ చేస్తుంటాం. ఇది స్కూల్, కాలేజ్, ఆఫీసుల్లో లెటర్స్ అయినా, నోటీసులు, సర్టిఫికేట్స్ త్వరగా తయారు చేయడానికి మెయిల్ మర్జ్ ఈజ్ అ బెస్ట్ టూల్. అసలు కొన్ని ఎగ్జాంపుల్ అంతే. స్టడీ సర్టిఫికేట్స్ చేసుకోవచ్చు, పార్టిసిపేషన్, మనం సెమినార్స్, వర్క్షాప్స్, గేమ్స్, కాంపిటీషన్స్, వాటికి పార్టిసిపేషన్ సర్టిఫికేట్స్. ఏమన్నా హాల్ టికెట్స్, మన ఇంటర్నల్ ఎగ్జామ్స్కి ఏమన్నా హాల్ టికెట్స్, అటెండెన్స్ సర్టిఫికేట్స్, అపాయింట్మెంట్ లెటర్స్, ఇట్లాంటివి జస్ట్ ఇవి ఎగ్జాంపుల్స్. ఇలాంటివి మనం ఈజీగా ఒక క్లిక్తో చేసుకోవచ్చు. అసలు ఎగ్జాంపుల్, ఒక స్టడీ సర్టిఫికేట్ మనం ప్రాక్టికల్గా ప్రిపేర్ చేస్తాం. అసలు మనకి ఇది ప్రిపేర్ చేయాలంటే ఏముండాలి? ఒకటి డేటా ఫైల్ ఉండాలి ఎక్సెల్లో. అంటే మన ఒక 100 స్టూడెంట్స్కి స్టడీ సర్టిఫికేట్స్ ప్రిపేర్ చేయాలంటే 100 స్టూడెంట్స్ డేటా ఉండాలి. నెక్స్ట్ ఒక మోడల్ ఫైల్, ఎంఎస్ వర్డ్లో ఒక మోడల్. ఓకే, ఒక ఫోల్డర్లో 2 ఫైల్స్ సేవ్ చేసుకునే ఉన్నా. ఇది స్టూడెంట్స్, ఇది డేటా ఫైల్, స్టూడెంట్స్ స్టడీ అనేది ఇది మోడల్ ఫైల్. ఓకే, నేను జస్ట్ ఒక మోడల్, ఇది స్టడీ సర్టిఫికేట్. పైన కాలేజ్ నేమ్, స్కూల్ నేమ్, ఏమైనా స్టడీస్ ఏమైనా ఉండొచ్చు, స్టడీ సర్టిఫికేట్, డేట్, ఏం రాసుకున్నాం, దిస్ ఈజ్ టు సర్టిఫై దట్. ఇక్కడ నేమ్ వచ్చేస్తుంది, ఇక్కడ ఫాదర్ నేమ్, అడ్మిషన్ నెంబర్, స్టడీయింగ్ కోర్స్, ఇయర్, ఇన్ దిస్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ద అకాడమిక్ ఇయర్ 25-26. మనకు దీంట్లో ఉండవలసిన ఫీల్డ్స్ ఏమైతే ఉన్నావో మనం ఒకసారి ఎక్సెల్లో చూస్తాం. ఎక్సెల్ ఫైల్లో డేటా ఏముందో మనకి ఎక్సెల్లో 100 రికార్డ్స్ ఉన్నాయి. మనం చూస్తే మనకు ఒక 100 రికార్డ్స్ డేటా ఉంది. ఏమేముంది? అడ్మిషన్ నెంబర్, నేమ్, స్టూడెంట్ నేమ్, ఫాదర్ నేమ్ అండ్ కోర్స్, ఇయర్. నేను నేమ్స్ దగ్గర ఎగ్జాంపుల్ స్టూడెంట్ 1, 2, 3 అని ఇట్లా ఇచ్చేసినాం. స్టూడెంట్ 1, స్టూడెంట్ 2 అని. ఫాదర్ దగ్గర కూడా ఇలానే ఇచ్చేసినాం. ఇది ఒక మోడల్, అంతే, మోడల్ ఫార్మేట్. మనకు 100 ఉన్నాయి. మనకు 100 లెటర్స్, 100 సర్టిఫికేట్స్, స్టడీ సర్టిఫికేట్స్ ప్రిపేర్ చేసుకోవాలి. దిస్ ఈజ్ టు సర్టిఫై దట్ నేమ్. మనకు ఎక్సెల్లో ఉన్న నేమ్ ఏదైతే ఉందో అది ఇక్కడ వచ్చేయాలి. ఫాదర్ నేమ్ ఇక్కడ, అడ్మిషన్ నెంబర్ ఇక్కడ, కోర్సు, ఇయర్. అట్లా ప్రతి రికార్డు, ఒక్కొక్క రికార్డు దీంట్లోకి ఇన్కార్పొరేట్ అయ్యి మనకు 100 లెటర్స్ ప్రిపేర్ కావాలి. ఓకే, ఒకసారి దీనికోసం నేను ఎగ్జాంపుల్ ఇక్కడ పెట్టుకున్నాయి. ఈ ఫీల్డ్స్ మనకు ఎక్సెల్లో ఉన్న ఫీల్డ్స్ జస్ట్ చెప్పడానికే పెట్టిన. ఇది మనకి అడ్మిషన్ నెంబర్ అనేది ఇక్కడ, అడ్మిషన్ నెంబర్ ఇక్కడ ఈ ప్లేస్లో, నేమ్ ఈ ప్లేస్లో, ఫాదర్ నేమ్ ఈ ప్లేస్లో, కోర్స్ ఈ ప్లేస్లో, ఇయర్ ఈ ప్లేస్లో. ఆ ఫీల్డ్స్, ఎక్సెల్లో ఉన్న ఫీల్డ్స్ మనకు ఎంఎస్ వర్డ్లో ఇన్కార్పొరేట్ చేసుకుంటాం. ఓకే, ఈ మెయిలింగ్స్లోకి వెళ్ళిన తర్వాత మనకు టాప్లో మెయిలింగ్స్ క్లిక్ చేయగానే మనకి టూల్స్ కనిపిస్తాయి. అంటే మెయిల్ మెర్జ్ రిలేటెడ్ టూల్స్ కనిపిస్తాయి. నాకు స్టార్ట్ మెయిల్ మెర్జ్ అని ఉంది టూలు.
దీంట్లో ఇక్కడ క్లిక్ చేస్తే మనకి ఇక్కడ నేమ్ తీసుకుంటున్నా, సర్టిఫికెట్స్ వేటికైనా కూడా లెటర్స్ సెలెక్ట్ చేసుకుంటున్నా. ఓకే, లెటర్స్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మన దగ్గర ఆల్రెడీ ఫార్మేట్ ఉంది. ఓకే, ఇప్పుడు ఈ ఫార్మేట్కి మనకు రిసిపియెంట్స్ ఎవరు ఉండాలి అనేది మనం ఆల్రెడీ ఎక్సెల్ ఫైల్ ఉంది కదా మన దగ్గర. మనకి ఇక్కడ 3 ఆప్షన్స్ ఉన్నాయి. టైప్ న్యూ లిస్ట్ అంటే కొత్త లిస్ట్ టైప్ చేసుకుంటాం. అంటే ఈ లెటర్స్కి ఎవరైతే మనం ఎన్ని స్టడీ సర్టిఫికేట్స్ చేయాలనుకుంటామో వాళ్ళ డీటెయిల్స్ మొత్తం న్యూ లిస్ట్ ప్రిపేర్ చేసుకుంటాం టైప్ చేసుకొని. కానీ మనం 100 ప్రిపేర్ చేసుకోవాలంటే 100 మెంబర్స్ టైప్ చేయడం చాలా టైం పడుతుంది. మన దగ్గర ఆల్రెడీ లిస్ట్ ఉంది, అందుకే ఎగ్జిస్టింగ్ లిస్ట్ సెలెక్ట్ చేసుకుంటాం. యూజ్ ఎగ్జిస్టింగ్ లిస్ట్. నేను ఎగ్జిస్టింగ్ లిస్ట్లో క్లిక్ చేయగానే ఫైల్ సెలెక్ట్ చేసుకోమంటుంది. నాకు ఫైల్ ఎక్కడ ఉంది అంటే ఫైల్ లొకేషన్కి వెళ్ళి, మనం ఆల్రెడీ డ్రైవ్స్లో ఆ ఫైల్స్ సేవ్ అయి ఉంటుంది. నేను ఆ ఫైల్కి వెళ్ళి సెలెక్ట్ చేసుకుంటున్నా. నాకు స్టూడెంట్స్ ఈ లిస్ట్. ఓకే, నాకు షీట్స్ కనిపిస్తాయి. స్టూడెంట్స్ డాటా అని ఉంది. సేమ్ షీట్ సెలెక్ట్ చేసుకున్నాం. ఓకే, మీరు ఆ ఎక్సెల్ ఫైల్ సెలెక్ట్ చేసుకోగానే ఆ డీటెయిల్స్ మొత్తం, ఆ డేటాబేస్ మొత్తం మనకు మెయిల్ మెర్జ్లోకి వచ్చేస్తుంది. మన హెడ్డింగ్స్ ఏమైతే ఉన్నాయో మెర్జ్ ఫీల్డ్స్, అవి పర్టికులర్ లొకేషన్లో ఆ ప్లేస్లో ఇన్సర్ట్ చేసుకోవాలి. ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను సెలెక్ట్ చేసుకోగానే ఇన్సర్ట్ మెర్జ్ ఫీల్డ్స్ అని ఒకటి యాక్టివ్ అవుతుంది. ఇన్సర్ట్ మెర్జ్ ఫీల్డ్స్ మీరు దీంట్లో చూడగానే ఇన్సర్ట్ మెర్జ్ ఫీల్డ్లో క్లిక్ చేయగానే మనకి ఏవైతే ఎక్సెల్లో హెడ్డింగ్స్ ఉన్నాయో అవి ఇక్కడ డిఫాల్ట్గా వచ్చేస్తాయి. మనం క్లిక్ చేయగానే అది ఇన్సర్ట్ అయిపోతుంది. నేను ఇన్సర్ట్ మెర్జ్ ఫీల్డ్ నుండి పర్టికులర్ నాకు ఈ ప్లేస్లో ఏం కావాలి, నాకు ఈ ప్లేస్లో నేమ్ కావాలి. ఓకే, నేమ్. నెక్స్ట్ ఈ ప్లేస్లో ఫాదర్ నేమ్. ఈ ప్లేస్లో ఏంటి అంటే అడ్మిషన్ నెంబర్. ఓకే, ఈ ప్లేస్లో కోర్స్. ఇన్సర్ట్ మెర్జ్ ఫీల్డ్స్లో కోర్స్. ఈ ప్లేస్లో ఇయర్ తీసుకుందాం. ఓకే, మనం ఫీల్డ్స్ ఏమేమి కావాలో నేను పర్టికులర్గా మనం ఐడెంటిఫై చేసుకోవడానికి బోల్డ్ చేస్తున్నాను నేను. ఓకే, మెర్జ్ ఫీల్డ్స్ అన్నీ ఇన్సర్ట్ చేసిన తర్వాత కింద ఒకటి ఎంప్టీ పేజ్ ఉంది, ఇది డిలీట్ చేసేసుకోండి. ఇలాంటి ఏమన్నా ఎంప్టీ పేజెస్ ఉంటే మనకు ఒకటే పేజ్ ఉండాలి. ఓకే, ఇప్పుడు టోటల్ ది డాక్యుమెంట్లో ఎన్ని ఉన్నాయంటే ఒకటే పేజ్ ఉంది. ఓకే, మెయిలింగ్స్లో మనం ఫీల్డ్స్ ఫస్ట్ ఏంటి, మనం స్టార్ట్ చేసిన మెయిల్ మెర్జ్ స్టార్ట్ చేసి దీంట్లో లెటర్ సెలెక్ట్ చేసుకున్నాం. సెలెక్ట్ రెసిపియెంట్స్లో యూజ్ ఎగ్జిస్టింగ్ లిస్ట్ తీసుకొని మన దగ్గర ఉన్న ఎక్సెల్ ఫైల్ 100 స్టూడెంట్స్ డాటా ఉందో అది అప్లోడ్ చేసుకున్నాం. తర్వాత ఆ డాటా మొత్తం మెర్జ్లోకి వచ్చేసింది. ఇక్కడ మెర్జ్ ఫీల్డ్స్ ఇన్సర్ట్ చేసుకున్నాం.
ఇన్సర్ట్ చేసుకొని ఒకసారి ప్రివ్యూ చూస్తాం. ప్రివ్యూ కానీ స్టూడెంట్ నేమ్, ఫాదర్ నేమ్, అడ్మిషన్ నెంబర్, బీకామ్ ఫస్ట్ ఇయర్. నాకు ఇక్కడ స్టూడెంట్ నేమ్ రామకృష్ణ ఉంటే రామకృష్ణ వస్తుంది, రాంప్రసాద్ ఉంటే ఫాదర్ నేమ్ రాంప్రసాద్ వస్తుంది. ఏది ఉంటే ఆ డాటా దీంట్లోకి వచ్చేస్తుంది. మా లెటర్ బాగా కనిపించడానికి జస్ట్ ట్రై చేస్తున్నాము. నేమ్స్ ఏముంటే అవి వచ్చేస్తాయి ఇక్కడికి. మెయిలింగ్స్లో నాకు టోటల్ ఎన్ని ఉన్నాయి దీంట్లో, ఇది సెకండ్ నేమ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, లాస్ట్ అంటే టోటల్ 100. టోటల్ 100. నేను ఇక్కడ ప్రివ్యూ సెలెక్ట్ చేసుకుంటుంటే వస్తుంది, ప్రివ్యూ తీసేస్తే పోతుంది. నాకు ఇప్పుడు 100 లెటర్స్ ప్రింట్ చేసుకోవాలి. ఐ నీడ్ టు ప్రింట్ 100 కాపీస్. నేను ఫినిష్ మెర్జ్ అనే ఆప్షన్ ఉంది ఇక్కడ ఒకటి. ఫినిష్ మెర్జ్ క్లిక్ చేయగానే ప్రింట్ డాక్యుమెంట్ ఎడిట్ ఇండివిజువల్ అని ఉంది. నేను ఎడిట్ ఇండివిజువల్ తీసుకుంటాం. మనం లెటర్స్ తర్వాత కూడా సేవ్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. ఎడిట్ ఇండివిజువల్ తీసుకోగానే మనకి ఇట్లా వస్తుంది, ఆల్ కరెంట్ రికార్డ్స్ ఫ్రమ్ టు. ఆల్ సెలెక్ట్ చేసుకున్న, డిఫాల్ట్గా సెలెక్ట్లోనే ఉంది, ఓకే అన్న. ఓకే, నాకు ఇప్పుడు ఏంటంటే టోటల్ ఇది స్టూడెంట్ 1 ఫస్ట్ పేజ్లో, స్టూడెంట్ 2 ఇక్కడ రాంప్రసాద్ ఉంటాయి, రాంప్రసాద్ వస్తుంది, రామకృష్ణ ఉంటాయి. అంటే మనకి ఎక్సెల్లో రికార్డ్స్లో ఏముంటే అవి ఇన్సర్ట్ అయిపోతాయి. స్టూడెంట్ 3, స్టూడెంట్ 4 ఇట్లా మనకు మొత్తం ఎన్ని ప్రిపేర్ అయినాయి అంటే మొత్తం స్టూడెంట్ 100 రికార్డ్స్, 100 సర్టిఫికెట్స్ ప్రిపేర్ అయినాయి. ప్రింట్ ఇచ్చేయచ్చు. నెక్స్ట్ ఇంకొక ఎక్సర్సైజ్ చేస్తాం. ఇంకొకటి సేమ్ ఎక్సర్సైజ్ విత్ ఏదైనా సెమినార్స్, వర్క్షాప్కి పార్టిసిపేషన్ సర్టిఫికేట్స్ ఒకటి ప్రిపేర్ చేసి ట్రై చేస్తాం. ఒకసారి ప్రాక్టీస్ చేస్తాం అది. ఓకే, థ్యాంక్ యూ. Thank you for watching. We appreciate your support. Please consider subscribing.